అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ఈ సమాజంలో మహిళలని ఉన్న స్థానాల నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆర్థికంగా అయినా కానీ, సామాజికంగా అయినా కానీ, తమ వృత్తిపరంగా అయినా కానీ, నైపుణ్యపరంగా అయినా కానీ, రాజకీయ పరంగా కూడా గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. గతంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ పేరిట చట్టసభలలో 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేసింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ప్రాధాన్యతనిచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి అది పాస్ చేసే విధంగా చేసింది. మొన్న బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆస్తి కొనుగోలు విషయంలో భూమి అయినా కానీ లేకుంటే గృహమైనా కానీ మహిళలకి లోయర్ స్టాంప్ డ్యూటీ ఉండే విధంగా ఒక ఆశాజనకమైన నిర్ణయాన్ని అయితే వెల్లడించారు కూడా. ముఖ్యంగా మహిళలకి ఇటువంటి నిర్ణయాలతో ఆర్థిక భద్రత అనేది, ఆర్థిక స్వేచ్ఛ అనేది కలుగుతుంది కూడా. మహిళలు ఎవరైతే తమ సొంతింటి కళని నెరవేర్చుకోవాలని చూస్తున్నారో వారికి కూడా ఇది బాగా ఉపయోగపడే అంశం కూడా. నాకు తెలిసినంత వరకు కేంద్రం నిరంతరం ప్రయత్నం చేసే మహిళల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా ఉండే నిర్ణయాల్లో నిరంతరం ప్రయత్నం చేసే ఈ సమాజంలో ఉన్న అటువంటి మహిళా వివక్షల పట్ల సామాజిక అసమానతలు కూడా పోగొట్టేయడానికి కూడా మరియు ఈ సమాజంలో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని కూడా తీసుకొని వచ్చే విధంగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. భారత్ మాతాకి జై. జై హింద్.